మేడ్చల్ పట్టణం లక్ష్మీ గార్డెన్స్ లో కరాటే ఇండియా ఆర్గనైజేషన్ చే గుర్తించిన డైనమిక్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 నేషనల్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంకి చీఫ్ గెస్ట్ గా కరాటే లెజెండ్ సినీ హీరో డాక్టర్ సుమన్ తల్వార్ హాజరయ్యి గెలుపొందిన కరాటే స్టూడెంట్స్ కు బహుమతులు అందజేశారు. 1200 మంది కరాటే స్టూడెంట్స్ మరియు అన్ని జిల్లాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల్లో నుంచి సీనియర్స్ మాస్టర్స్ హాజరయ్యారు. ప్రెసిడెంట్ మాస్టర్ సిహెచ్ సాయి కుమార్, సెక్రటరీ కె సురేష్, కోశాధికారి యు శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజర్స్ టి జనార్దన్, పి శ్రీరాములు, శివ మాస్టర్స్, సిహెచ్ ఇంద్రసేన, ఎస్ శంకర్, ఎస్ రాజు, బి లవకుమార్, 400 మంది బ్లాక్ బెల్ట్ టీమ్ తో పాటు స్పాన్సర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ పిసిసి సభ్యులు కనిగిరి లింగం ఛాంపియన్షిప్ గ్రాండ్ గా నిర్వహించబడింది. మార్షల్ ఆర్ట్ బాగా డెవలప్ అయింది. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాయి కుమార్ మాస్టర్ కి మంచి పేరు ఉంది. ఎందుకంటే ఈరోజు తనకి చాలా మంది మాస్టర్స్ సపోర్ట్ ఇచ్చున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చున్నారు, పేరెంట్స్ కూడా వచ్చున్నారు. నేషనల్ లెవెల్లో ఈ ఏరియా వరకు ఇది చాలా పెద్ద టోర్నమెంట్, మంచి టోర్నమెంట్ చెప్పొచ్చు. సో ఆయన మీద ఉన్న గౌరవం, అభిమానంతో వచ్చున్నారు. అలాగే మార్షల్ ఆర్ట్స్ అందరూ నేర్చుకోవాలి అని ఒక విషయం పేరెంట్స్ తెలుసుకొని వాళ్ళ పిల్లలందరూ పొందారు. ముఖ్యంగా మహిళలు చాలా మంది కనిపించడం అర్థం ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఎంత అవసరం ఉంది అందరూ తెలిసిపోయింది. సో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రక్షించుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం ఉంది. మార్షల్ ఆర్ట్స్ జాయిన్ చేస్తే తెలిసిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 ఆర్గనైజేషన్ యొక్క మా టీము డైనమిక్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ బై కరాటే ఇండియా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఇలా బ్రహ్మాండమైన నేషనల్స్ ఈరోజు జరిగాయి మేడ్చల్లో లక్ష్మీ గార్డెన్స్లో. కనీసమైన ఒక 1200 పైచీలకు స్టూడెంట్స్ వచ్చారు. వివిధ కేటగిరీలో కలిపి శివ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఎంతో మంది పిల్లలు 500 బ్లాక్ బెల్ట్ మందిని కవర్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం మేము నేషనల్ చేస్తూ ఉంటాము గ్రాండ్ సక్సెస్గా. మమ్మలను మా యొక్క కరాటే ఉన్న విలువను బట్టి ప్రతి తెలంగాణ నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి మాస్టర్లు ఈరోజు మాకు సహకరించారు. పెద్ద పెద్ద మాస్టర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి సీనియర్ మాస్టర్స్ వచ్చేసి మాకు చాలా కోఆపరేషన్ చేశారు. స్టూడెంట్స్ నుంచి కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి చీఫ్ గెస్ట్గా క్లోజింగ్ సెరమనీకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గా సుమన్ సార్ గారు వచ్చారు. సుమన్ సార్ గారు ఈ యొక్క మా డైనమిక్ షోటోకాన్ తరపు నుంచి సుమన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈ వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే మాస్టర్స్ కు వాళ్ళ పిల్లలకు ధన్యవాదాలు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు జరిగిన ఛాంపియన్షిప్ ను ఆర్గనైజర్స్ గా టి జనార్దన్, పి శ్రీరాములు, శివ అంటాము వీళ్ళిద్దరు కలిసి ఆర్గనైజ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే మా యొక్క అండదండలతోని మా యొక్క సపోర్ట్ తోని బాగా ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ మాది ఎందుకంటే చాలా డైనామిక్, వాళ్ళు స్టేట్ లో ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తే చాలా బాగుంటది. రూల్స్ రెగ్యులేషన్స్ గా ఒలింపిక్ రికగ్నిషన్ రూల్స్ ప్రకారంగా మేము WCAF రూల్స్ ప్రకారంగా ముందుకెళ్తాం. కాబట్టి మేము రెఫరీ సెమినార్స్ కానీ రెఫరీ క్లాసెస్ కానీ చాలా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆర్ట్ను ముందుకు తీసుకోబోయే విధానంతో మేము ఈ యొక్క ఆర్ట్ను మేము ప్రాక్టీస్ చేపిస్తున్నాము పిల్లలకు. చాలా థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే గ్రాండ్ సక్సెస్ అయింది ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, ఇద్దరు యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మా పిల్లలు కూడా అందరు ప్రతి ఒక్కరు ప్రతి స్టూడెంట్ ఇందులో ఎంతో కష్టపడి ఇది డేట్ ఇచ్చిన నుంచి మొదలుకొని ఒక 4-5 నెలల ముందే మేము డేట్ అనౌన్స్ చేసుకున్నాము. అనౌన్స్ చేసుకున్న తర్వాత మా యొక్క పిల్లలు చాలా మంది సహకరించి చాలా మంచి ప్రాక్టీస్, మంచి ఇక్కడ ఎలాంటి సంఘటన లేకుండా ఎందుకు ఫుడ్ కాడికి వెళ్ళి మొదలు పెట్టి ఆర్గనైజేషన్ తరఫున కప్ల కాడికి వెళ్ళి మెడల్స్ కాడికి వెళ్ళి అన్ని విధాల అందరి మాస్టర్లకు సంతోషపెట్టి అన్ని విధాల స్టూడెంట్స్ కూడా హ్యాపీగా, అంటే గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఓడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే మా యొక్క ఆకాంక్ష. ఈ రోజు కాకపోతే రేపు గెలవాలి, అందుకోసానికే వాళ్ళ యొక్క స్ఫూర్తి ముందుకుండి వాళ్ళు గెలుచుకోవాలని చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
మాస్టర్స్, పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని ఎంకరేజ్ చేశారో వాళ్ళని కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఆల్ చాలా సంవత్సరాల నుంచి రావాలి అనుకుంటే డిస్టెన్స్ ఒకటి బాగా ఎక్కువ అవడంతో సిటీలో నాకు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో కుదరలేదు. మన రీసెంట్గా సాయి గారు వచ్చారు, వాళ్ళతో పాటు చాలా రికమెండేషన్స్ చాలా వచ్చింది, నరేందర్ మాస్టర్ది అందరిది వచ్చింది. సో యాక్చువల్గా అంత రికమెండేషన్ అవసరం లేదు. నిజంగా వాస్తవానికి నాకు దూరం ప్లస్ వేరే కమిట్మెంట్స్ ఆల్రెడీ మనకి 4-5 months ముందే కొన్ని కమిట్మెంట్స్ ఇప్పుడు తీసుకుంటే నాకు నవంబర్ వరకు కూడా కమిట్మెంట్ ఉంది. రవీంద్రన్ గారికి తెలుసు, నవంబర్ వరకు కమిట్మెంట్స్ ఉన్నాయి. అలా ఉండే సందర్భంలో నేను ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత నేను క్యాన్సిల్ చేయను. వాళ్ళ సైడ్ నుంచి క్యాన్సిలేషన్ వస్తే తప్ప నా సైడ్ నుంచి క్యాన్సిలేషన్ ఉండదు. అట్లా చాలాసార్లు సాయి కుమార్ గారికి నేను రాలేకపోయాను. ఈరోజు చాలా కమిట్మెంట్స్ ఉన్నా ఈరోజు నేను అవన్నీ పక్కన పెట్టి నేను ఆల్రెడీ మాట ఇచ్చాను, నేను వెళ్ళాల్సిందే, సారీ అండి, మన నెక్స్ట్ సండే కానీ తర్వాత చూద్దాం అని చెప్పి మార్షల్ ఆర్ట్ వాళ్ళని తర్వాత షిఫ్ట్ చేసి